అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్లేస్ గురించి మీకు పరిచయం చేద్దామని మేము ముందుకు రావడం జరిగింది. ప్రకృతి అందాలతో కూడిన ప్రకృతి శిఖర వెంచర్. జనరల్గా ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఎలా ఉంటుంది అంటే, ఏదైనా ఒక ప్రాంతంలో ఒక మంచి డెవలప్మెంట్, ఒక కంపెనీయో లేకపోతే ఒక గవర్నమెంట్ సంస్థో లేకపోతే ఒక కొత్త ప్రాజెక్టో వస్తే, ఒక ప్రాజెక్ట్ లాంటి ఒక కొత్త ఆవిర్భావం అక్కడ జరిగితే ఆ ప్రాంతానికి ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ భూమి అనేది వస్తుంది. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఒకే ప్రాంతానికి ఎన్నో అభివృద్ధి చేస్తున్నటువంటి సంస్థలు వస్తే, అభివృద్ధి అవుతున్నటువంటి ఒక అద్భుత ప్రాంతం మన ముందుకు వస్తే, ఒక్కసారి ఆలోచించండి. ఒక సంస్థో, ఒక కంపెనీయో, ఒక ప్రాజెక్టో వస్తేనే మనం అందరం అరే అక్కడ ప్రాజెక్ట్ వచ్చిందట, అక్కడ భూముల రేట్లు విపరీతంగా పెరిగిపోతాయట, వెంటనే అక్కడికి వెళ్ళి మనం ఎంత వీలైతే అంత ల్యాండ్ కొనుక్కునే ఏర్పాటు చేస్తూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు మనం ఏదైతే శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వారు అందిస్తున్నటువంటి ప్రకృతి శిఖర వెంచర్కి ఎన్ని డెవలప్మెంట్స్తో కూడిన ప్రాజెక్ట్స్ ఉన్నాయో తెలుసా? కనీసం 10 ప్రాజెక్ట్. ఒక ప్రకృతి శిఖర వెంచర్ 92 ఎకరాల ప్రాంగణంలో నిర్మించబడ్డటువంటి ఈ శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వారు అందిస్తున్నటువంటి ఈ ప్రకృతి శిఖర 92 ఎకరాలు. ఈ ఒక్క ప్రకృతి శిఖర వెంచర్కే 10 డెవలప్మెంట్స్, 10 ప్రాజెక్ట్స్ దాని చుట్టూ, దానికి ఆనుకొని, ఈ వెంచర్కి ఆనుకొని ఉన్నాయంటే ఇంకెవరైనా ఒక్క క్షణం ఆలోచిస్తారా? మరి మీరెందుకు ఆలోచిస్తున్నారు? ప్రకృతి శిఖరాలో ఫ్లాట్ సొంతం చేసుకునే అవకాశం ఈరోజు మీకు వచ్చింది. ఒక్క క్షణం లేట్ చేయకుండా సైట్ విజిట్కి ఫ్యామిలీతో రండి. మొత్తం డెవలప్మెంట్స్ చూసి మీకు నచ్చితేనే ముందుకెళ్దాం. మీరు సైట్ విజిట్ చేయాలనుకుంటే నన్ను సంప్రదించండి. నా నంబర్ స్క్రీన్పై ఉంది. ఇకపోతే ఈ 10 రకాల డెవలప్మెంట్స్ ఏంటి? అది ఇంతగా ఈ ప్రకృతి శిఖర వెంచర్లో ఏం డెవలప్మెంట్ ఉంది? ప్రజెంట్ వేరే వెంచర్కి, ఈ యొక్క వెంచర్కి, ప్రకృతి శిఖరకి ఏంటి డిఫరెన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రకృతి శిఖర అనేది పేరు కాదండి. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో కొండల మధ్యలో ఉన్నటువంటి ఈ వెంచర్ పేరే ప్రకృతి శిఖర. ఈ ప్రకృతి శిఖరకి ఒకవైపు కొత్తగా వస్తున్నటువంటి RRR రివిజనల్ రింగ్ రోడ్ ఎగ్జిట్. ఈ వెంచర్కి జస్ట్ 1000 మీటర్స్ దూరంలో ఎగ్జిట్ వస్తుంది. ఒక ఎగ్జిట్, RRR ఎగ్జిట్ కనుక వస్తే ఆ చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్ల దూరంలో మొత్తం కూడా కమర్షియల్గా అభివృద్ధి చెందడానికి చాలా దోహదపడుతున్నది. అలాగే ఒక సైడు భువనగిరి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అయిపోయి ఆపరేషన్స్ నడుస్తున్నటువంటి ఈ భువనగిరి డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉంది. అలాగే కొంచెం దూరంలో మన వెంచర్కి ఆనుకున్నటువంటి డెవలప్మెంట్సే చెప్తున్నానండి, ఇవి ఎక్కడెక్కడో లేవు. మన వెంచర్కి ఆనుకున్నటువంటి ఇంకొక డెవలప్మెంట్, కొత్తగా నిర్మిస్తున్నటువంటి భువనగిరి డిస్ట్రిక్ట్ ఎస్పీ ఆఫీస్, పోలీస్ కంట్రోల్ రూమ్ ఎస్పీ ఆఫీస్. అలాగే కొంచెం దూరంలో ఆనుకొని భువనగిరి డిస్ట్రిక్ట్ కోర్ట్ కూడా మన వెంచర్కి ఆనుకునే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అవుతుంది. ఆల్రెడీ కొంత వర్క్ కంప్లీట్ చేస్తుంది, మిగతా వర్క్ నడుస్తుంది. అలాగే ఒక పక్క భువనగిరి పోర్ట్, ఇది కూడా మన వెంచర్కి దగ్గరలోనే ఉంటుంది.
భువనగిరి పోర్ట్ తర్వాత ఇంకొక సైడు భువనగిరి ఓల్డ్ హైవే, అలాగే ఇంకొక సైడు భువనగిరి న్యూ హైవే. న్యూ హైవేలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్, 5 స్టార్ హోటల్ అయిన వివేరా హోటల్, మన వెంచర్ ఈ వివేరా హోటల్కి ఆనుకొనే ఉంటుంది. అలాగే ఒక పక్క కేంద్రీయ విద్యాలయం. ఇవన్నీ కూడా ఇట్లా నెంబర్ ఆఫ్ రెస్టారెంట్స్, పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కూడా మన వెంచర్కి, ఈ 92 ఎకరాల వెంచర్కి ఆనుకుని ఉన్నాయంటే మీకు నమ్మశక్యంగా లేకపోతే ఒక్కసారి ఫ్యామిలీతో మాత్రమే సైట్ విజిట్ చేయండి. ఎవరైతే డెసిషన్ ఫాస్ట్గా తీసుకోగలరో వారందరూ కలిసి ఫ్యామిలీతో పాటు మీరు సైట్ విజిట్ చేయండి. సైట్ విజిట్ కోసం వెంటనే నాకు కాల్ చేయండి. ఇంకొక విషయం అండి, ఈ వరంగల్ హైవేలో ఏదైతే భువనగిరి పోర్ట్ ఉందో, మొన్న లాస్ట్ మంత్ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఈ పోర్ట్, భువనగిరి పోర్ట్ నుండి ఒక రోప్వే, ఏదైతే తెలంగాణ టూరిజంలో డెవలప్మెంట్ కింద శాంక్షన్ అయినటువంటి ఈ రోప్వే భువనగిరి పోర్ట్ నుండి మొదలై యాదగిరిగుట్ట వరకు రోప్వే శాంక్షన్ చేశారు. దాని వర్క్లు మన వెంచర్కి ఆనుకునే ఈ ఏదైతే రోప్వే హబ్ ఉంటుందో అది కూడా మన వెంచర్కి ఆనుకునే ఉంటుంది, అదొకటి. అలాగే ఇంకొక రోప్వే బస్వాపూర్ రిజర్వాయర్ వరకు మన వెంచర్కి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి నుంచే దానికి రోప్వే టూరిజం డెవలప్మెంట్ కింద అది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇలా ఇంకొక విషయం, నరేంద్ర మోడీ గారు ఇంకొక విషయం కూడా మెన్షన్ చేశారు. సికింద్రాబాద్ నుండి యాదగిరిగుట్ట వరకు MMTS ట్రైన్ కూడా శాంక్షన్ చేశారు. ఇది కూడా సూపర్ ఫాస్ట్ MMTS. యాదగిరిగుట్ట మన వెంచర్కి సమీపంలోనే ఈ రైల్వే స్టేషన్ ఉండడం కూడా ఇదొక మన డెవలప్మెంట్. అలాగే ఈ వరంగల్ హైవే ఏదైతే ఉందో మన వెంచర్కి అతి సమీపంలో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ జస్ట్ 5 మినిట్స్ దూరంలో ఉంది. అలాగే స్వర్ణగిరి టెంపుల్, తెలంగాణ తిరుమలగా రూపొందిద్దున్నటువంటి ఈ స్వర్ణగిరి టెంపుల్ కూడా జస్ట్ 5 మినిట్స్ దూరంలో ఉంది. అలాగే వరంగల్ నుండి సికింద్రాబాద్ వరకు, సికింద్రాబాద్ నుంచి వరంగల్ వరకు నమో భారత్ ట్రైన్ 1 అవర్ జర్నీతో కొత్తగా రీసెంట్గా స్టార్ట్ చేస్తున్నారు. అది కూడా మన వెంచర్కి సమీపం నుంచే రైల్వే ట్రాక్ ఉండడం, రైల్వే స్టేషన్ ఉండడం మన వెంచర్కి ఎంతో యూజ్ అవుతుంది. ఇలా ఇన్ని రకాల డెవలప్మెంట్స్ ఉన్నటువంటి ఈ ప్రకృతి శిఖర వెంచర్ శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వారు అందిస్తున్నటువంటి ఒక డైమండ్ ఆపర్చునిటీ. ఇలాంటి డైమండ్ ఆపర్చునిటీ ఉన్న ఈ వెంచర్కి మీరు ఎంత వీలైతే అంత తొందరగా ఫ్యామిలీతోటి విజిట్ చేసి మీ ఫ్లాట్ సొంతం చేసుకుంటారని అనుకుంటూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.